వెల్కమ్ టు SSB TV5 న్యూస్ ఛానల్. హైదరాబాద్ సిటీలోని నార్త్ జోన్లోని అన్ని ఆలయ నిర్వాహకులతో జోనల్ కోఆర్డినేషన్ సమావేశం. హైదరాబాద్ సిటీ నార్త్ జోన్ DCP రష్మి పెరుమాల్ IPS ఆధ్వర్యంలో బేగంపేట్, బోయిన్పల్లి, కార్ఖానా, బొల్లారం, మహంకాళి మార్కెట్, రామ్ గోపాల్పేట్, మారేట్పల్లి, తిరుమలగిరి ఇలా అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఉన్న దేవాలయాల కమిటీ మెంబర్స్లతో జోనల్ కోఆర్డినేషన్ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సనాతన ధర్మం పట్ల వారి గుడులను ఎలా రక్షించుకోవాలని మరియు ఆయా గుడులలో ఏమేమి నిబంధనలు పాటించాలని టెంపుల్ కమిటీ మెంబర్స్తో నిర్వాహకులతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరణ ఇస్తూ చట్టాన్ని చేతుల్లో తీసుకోకుండా మీరు 100కి డయల్ చేసి మీ సమస్యలను తెలియజేయాలని కోరిన నార్త్ జోన్ DCP మేడం ముందుగా దేవాలయాల్లో CC కెమెరాలు, ప్రహరీ గోడలు మరియు గ్రిల్స్ గేట్స్ సేఫ్టీగా ఉంచుకోవాలని, గుడి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని చాలా మెరుగైన సూచనలను కమిటీ సభ్యులకు తెలియజేయడం జరిగింది. దీనిపై పలువురు కమిటీ సభ్యులు వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేయడం జరిగింది. పోలీస్ పెట్రోలింగ్ ద్వారా వారి లిమిట్స్లో ఉన్న దేవాలయాలను ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది సందర్శించడం జరుగుతుంది. ప్రతిరోజు టెంపుల్ GPS డేటా మద్దతుగా పరీక్షించి రిపోర్ట్ తెలియజేయడం జరుగుతుందని DCP మేడం తెలియజేశారు. అవసరం ఉన్నప్పుడు ఇమీడియట్గా 10 నిమిషాలు స్టేషన్ SHO చేరుకుంటారని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు ముందెన్నప్పుడు నిర్వహించలేదు. కానీ DCP మేడం ఈ కార్యక్రమాన్ని ఆలోచనాత్మకంగా నిర్వహించడం ద్వారా గొప్ప పని చేశారు మరియు ఈ అద్భుతమైన పనికి ఆలయ కమిటీ సభ్యులు మేడంను అభినందించారు. రష్మి పెరుమాల్ IPS గారు, DCP నార్త్ జోన్, ACPs గోపాల్పురం, ACP తిరుమలగిరి, ACP బేగంపేట్, ఆల్ SHOs, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ మందిరాల యొక్క టెంపుల్ కమిటీ మెంబర్స్ అండ్ హిందూ రిలీజియస్ ఎల్డర్స్ అందరికీ వార్ వెల్కమ్ అండ్ అందరికీ నా నమస్కారం. ఈరోజు మీటింగు పెట్టడానికి ప్రధాన కారణం DCP గారికి వచ్చిన ఆలోచనది. వీఆర్ నాట్ ఓన్లీ కండక్టింగ్ మీటింగ్ టు హిందూ టెంపుల్స్కే కాదు, ముస్లిమ్స్కి కండక్ట్ చేస్తున్నాము, అట్లాగే క్రిస్టియన్స్ కూడా మనం కండక్ట్ చేయండి, మేజర్ రిలీజియన్స్. Or anything we can take it after this. Already మా ACPs and inspectors and additional DCP గారు కూడా చాలా డీటెయిల్గా ఈ ఇష్యూ గురించి అంతా డిస్కస్ చేశారు. మా మెయిన్ ఎజెండా బిహైండ్ హోల్డింగ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్ ఇస్ కమ్యూనిటీలో పీస్ ఉండాలి. పీస్ ఉండాలంటే ఎవ్రీబడి పార్టిసిపేట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ అండ్ క్రైమ్ ప్రివెన్షన్. క్రైమ్ అయిన తర్వాత క్రైమ్ డిటెక్షన్. These are the main the main role of the police in the community. But police station ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఒక స్టాఫ్ అందరిని మీరు హెడ్ కౌంట్ తీసుకుంటే ఒక 50 కన్నా ఎక్కువ మంది ఉంటారు. ఒక 50 persons have to take control and charge of the entire police station jurisdiction, which includes thousands of people, lakhs of people. So అట్లా ఉన్నప్పుడు పబ్లిక్ సేఫ్టీతో పాటు ప్రాపర్టీ సేఫ్టీ ఆల్సో బికమ్స్ వెరీ క్రిటికల్. And especially itlanti religious structures, whether it is temples, mosques, churches, itlanti religious structure anna holds a lot of sentiment for the public in general. Recent ga ma dagara market police station lo unna Mutyalama temple incident I think andariki telise. So aa incident tarvata we felt, that is I personally felt as the DCP, that community lo police tarvana koncham trust deficit unnattu. That is what I felt. అందుకే that is the reason that these meetings were conducted, and over the last 1 month ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 1 month లోపలే this huge exercise మీరు ఇది అబ్జర్వ్ చేస్తే we have over 1000 religious structures in North Zone alone. So each and every structure was visited by our local police team. దాన్ని డాక్యుమెంటేషన్ చేస్తాం జరిగింది. దాంట్లో ఎట్లాంటి సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఎట్లాంటి మేనేజ్మెంట్ ఉంది, వెదర్ ఇట్ ఇస్ పబ్లిక్, వెదర్ ఇట్ ఇస్ ప్రైవేట్, అది ఎండోమెంట్ కింద ఉందా లేదంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లో ఉందా, ఇట్లాంటి విషయాల మీద చాలా డీటెయిల్డ్గా వీ హ్యావ్ స్టడీడ్ ఇట్, డాక్యుమెంటెడ్ ఇట్, అండ్ టుడే వీఆర్ ప్రెజెంటింగ్ ఇట్ ఆల్సో. సో ఇది చేసిన తర్వాత చాలా మటుకు మాకు ఏం తెలిసిందంటే మ్యాక్సిమం టెంపుల్స్ ఆర్ అండర్ ప్రైవేట్
domain. Very few are under endowment. When the temple is under endowment ante vallu automatically, because of the funds that they have or the EO who is appointed there, regular ga they do take up a security audit, and adi general ga as per procedure they keep doing. Kani private temples matram idi regular ga security audit jaragatledu. So అందుకే ఇప్పుడు మేము డీటెయిల్ గా దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ టెంపుల్ మేము చూపించలేకపోయాం బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్. బట్ లోకల్ టెంపుల్ మేనేజ్మెంట్స్ క్యాన్ అప్రోచ్ దేర్ SHO and he can discuss in detail that what all lapses ఉన్నాయి ఈ పర్టికులర్ స్ట్రక్చర్లో, ఎట్లాంటి ల్యాప్సెస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి. బేసిక్ ప్రికాషన్స్ ఆర్ ఆల్వేస్ ది సేమ్. ఆల్రెడీ వీళ్ళు చెప్పిన ప్రకారం CCTV కవరేజ్ ఉండాలా ఫర్ యువర్ మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ది స్ట్రక్చర్, ప్రాపర్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉండాలా, ఒక సేఫ్టీ గేట్, గ్రిల్స్ ఇట్లాంటివి ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఒక చాలా మటుకు ఒక డెటరెన్స్ క్రియేట్ అవుతుంది. మా సైడ్ నుంచి డైలీ ఇప్పుడు ఏంటి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఐ వుడ్ అగైన్ జస్ట్ లైక్ టు రిటిలియేట్ ఆన్ ద డే ఆఫ్ ది ఇన్సిడెంట్ అట్ ముత్యాలమ్మ టెంపుల్ యాజ్ వెల్. 4:30 in the morning ki మా పోలీస్ పార్టీ టెంపుల్ని చెక్ చేసి వెళ్ళింది, విచ్ వాజ్ ఆల్సో క్యాప్చర్డ్ ఇన్ ద CCTV. అండ్ విత్ ఇన్ అ ఫ్యూ సెకండ్స్, లెస్ దెన్ అ మినిట్ ఆఫ్టర్ దాట్ ది అక్యూజ్డ్ పర్సన్ హ్యాడ్ ఎంటర్డ్ ది ఏరియా. సో మా సైడ్ నుంచి అప్పుడు కూడా ల్యాబ్స్ లేదు, ఇప్పుడు కూడా ఆఫ్టర్ దాట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైలీ ఎవ్రీ నైట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియస్ స్ట్రక్చర్ ఇన్ ఆర్ ఏరియా దానికి జియో ట్యాగింగ్ చేస్తాం జరిగింది. అది మా రికార్డ్స్లో ఉంది. అండ్ ఆ పాయింట్ని మేము చెక్ చేస్తాము, మా పోలీస్ పార్టీ చెక్ చేస్తుంది సమ్ టైమ్స్, అండ్ ఆఫ్ కోర్స్ మోస్ట్లీ 2 times చెక్ చేస్తాం నైట్లో ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియస్ స్ట్రక్చర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీ. సో బిఫోర్ లైక్ మిడ్ నైట్, అరౌండ్ మిడ్ నైట్ అప్పుడు ఒకసారి చెక్ చేస్తుంది, అండ్ బిఫోర్ అర్లీ మార్నింగ్ అవర్స్లో ఒకసారి చెక్ చేస్తుంది. సో కానీ ఫుల్ టైం ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఒక సెక్యూరిటీ పర్సన్ని మేము అక్కడ పోస్ట్ చేయలేము. దాట్ విల్ ఫాల్ అండర్ ది జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది టెంపుల్ మేనేజ్మెంట్ దెమ్సెల్స్. వాళ్ళు ఎట్లా అక్కడ వాచ్మ్యాన్ పెట్టుకుంటారా, లేదంటే ఎట్లా దానికి సెక్యూరిటీ సిస్టమ్ ఎట్లా పెడతారు. సపోజింగ్లీ టెంపుల్ చాలా చిన్నది ఉంది అండ్ దెర్ ఇస్ నో సఫిషియంట్ ఫండ్ టు హైర్ అ వాచ్మ్యాన్, దెన్ ఇన్స్టాల్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ గేట్స్ అండ్ గ్రిల్స్ సో దట్ ఇట్ క్రియేట్స్ అ డెటరెంట్ ఎఫెక్ట్. ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్, ఇది కూడా ఒక మాకు చాలా ఫ్రీక్వెంట్గా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఏదైనా న్యూ రిలీజియస్ స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ మీరు చేయాలనుకుంటున్నారు, లేదంటే పాత స్ట్రక్చర్ని మీరు ఎన్హాన్స్ చేయాలనుకుంటున్నారు, అట్లా ఉన్నప్పుడు మీరు కన్సర్న్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోవట్లేదు చాలామంది. మీరు దాన్ని పైన ఒక ఫ్లోర్ కట్టాలనుకున్నా, లేదంటే ఏరియాలో ఎక్స్పాండ్ చేయాలనుకున్నా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకోవాలి. అలా తీసుకోవట్లేకపోవడం కంప్లైంట్స్ వస్తుంటే మళ్ళీ ఆ ఇష్యూని రిజాల్వ్ చేస్తానికి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వస్తుంది. ఆ బౌండరీ వాల్స్ మీద కూడా మీరు చాలాసార్లు ఏదైనా సింబల్స్, రిలీజియస్ సింబల్స్ అట్లాంటి వెదర్ ఇట్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ ఆర్ వెదర్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అట్లాంటివి ఫామ్ చేస్తుంటారు. సో ఇప్పుడు అది బౌండరీ వాల్ ఎందుకు పెట్టింది? బౌండరీ వాల్ పెట్టింది సో దట్ లోపల ఉన్న స్ట్రక్చర్కి ప్రొటెక్షన్గా. ఇప్పుడు మీరు బౌండరీ వాల్ మీదనే మళ్ళీ ఇంకొక రిలీజియస్ సింబల్ అన్న, రిలీజియస్ స్ట్రక్చర్ అన్న క్రియేట్ చేస్తే మళ్ళీ ఆ బౌండరీ వాల్ కూడా మరి సెపరేట్గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే ఇట్ గెట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు బయట నుంచి మంచి ఉన్న డ్రంకన్ కండిషన్లో వచ్చి ఆ గోడ మీద యూరినేట్ చేశారన్న, అది ఆ యూరినేట్ చేసే వీడియో ఒకటి తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. మా దేవుడి మీద ఇట్లా చేస్తున్నారని మళ్ళీ సోషల్ మీడియా వారియర్స్ తయారై దాని ఒక పెద్ద ఇన్సిడెంట్ లాగా హైలైట్ చేస్తున్నారు. సో మీరు దేవుడు విగ్రహంని ఎట్లా మీరు పూజిస్తారు, దేవుడి విగ్రహాన్ని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది ఇఫ్ యూ విల్ స్టార్ట్ పెయింటింగ్ దెమ్ ఆన్ ది వాల్స్ అవుట్ సైడ్ ది టెంపుల్స్, అవుట్ సైడ్ ది స్ట్రక్చర్స్. ఇదే మాట మేము అదర్ రిలీజియస్ కమ్యూనిటీస్తో మీటింగ్స్ చేసినప్పుడు వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేశాము. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, దేంట్లో వీ నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ది కమ్యూనిటీ అండ్ ద టెంపుల్ మేనేజ్మెంట్స్. మీరు కూడా చూసి అర్థం చేసుకోవచ్చు ఎట్లాంటి ఇష్యూస్ ఆర్ కమింగ్ అప్. అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు, మీడియాలో చాలా ఆన్లైన్ యాక్టివ్ ఉంటున్నారు ఇప్పుడు. సో మీరు అందరూ కూడా చూడొచ్చు ఎట్లాంటి ఇష్యూస్ కమ్ అప్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. సో ఈ స్మాల్ థింగ్స్ని మీరు ఫిక్స్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ బిగర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. లైటింగ్ గురించి ఆల్రెడీ చెప్పాం. లైటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద సరౌండింగ్ ప్రెమిసెస్, CCTVs ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ వన్ అండ్ సేమ్ థింగ్. Overall, lastly, I would just like to emphasize on this rumor mongering. In the aftermath of ఈ ముత్యాలమ్మ ఇన్సిడెంట్ జరిగిన ఒక 10-15 days లోపలనే ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. 2-3 ఇన్సిడెంట్స్ ఎట్లా అంటే, నైట్లో ఒక పర్సన్ డ్రంకన్ కండిషన్లో వచ్చేసి ఒక గోడ మీద ఈజ్ యూరినేటింగ్ సమ్వేర్, పక్కన ఎవరో మా టెంపుల్ మీద చేస్తున్నాడు అని ఒక 15-20 people అక్కడ గ్యాదర్ అయిపోయి విత్ ఇన్ సే 10-15 minutes ఆ పర్సన్ని బీటప్ చేస్తాము. ఆ పర్సన్ యాక్చువల్లీ టెంపుల్ గోడ కూడా కాదు, అదేదో వన్ పర్సన్ హ్యాస్ యెల్డ్ ఇట్ అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ కలెక్టింగ్ అండ్ విత్ ఇన్ అ ఫ్యూ minutes ఇట్ బికేమ్ లైక్ అ క్రిటికల్ సిచ్యువేషన్. సో ఇట్లాంటి రూమర్ మాంగరింగ్ మీరు అవాయిడ్ చేయాలి. అండ్ మీరు మీ టెంపుల్కి, మీ రిలీజియస్ స్ట్రక్చర్కి వచ్చే
భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయాలి. వెన్ యు ఆర్ మేనేజింగ్ అ టెంపుల్ ఆర్ ఎనీ అదర్ రిలీజియస్ స్ట్రక్చర్, మీరు ఆల్రెడీ ఒక పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు. ఆ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మీరు నిర్వహించాలంటే మీరు మీ వచ్చే భక్తులకి, పర్సన్స్ విజిటింగ్ ది టెంపుల్కి, వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ సెషన్స్ లాగా కండక్ట్ చేయాలి. ఇట్లా మీరు ఏదైనా ఇష్యూ అయితే ఇమీడియట్గా మా నోటీస్ తీసుకొని రావాలా, దాన్ని మళ్ళీ ఒక వీడియో లాగా చేసి మొత్తం కమ్యూనిటీ అంతా స్ప్రెడ్ చేసి అక్కడ ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కలెక్ట్ చేసుకుంటే ఇష్యూ సాల్వ్ అవ్వదు. మీరు దాని గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి కమ్యూనికేట్ చేస్తే అసలు ఏం జరిగిందని దాని ఫ్యాక్ట్స్ గురించి మేము ఎలిసిట్ చేసి మళ్ళీ వాపస్ కమ్యూనిటీకే చెప్తాం. కానీ అలా చేయకుండా మళ్ళీ రూమర్ మాంగరింగ్ చేసుకొని ఆ ఉన్న ఇష్యూ నుంచి డెవియేట్ అయిపోయి ఏదో వేరే యాంగిల్కి వెళ్ళిపోతే అది కమ్యూనిటీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఒక కమ్యూనిటీ ఇన్వాల్వ్స్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ది రిలీజన్స్. సో అందరు రిలీజన్స్ సేఫ్గా వాళ్ళ రిలీజన్స్ పాటించుకుంటూ పీస్ఫుల్గా ఒక హ్యాపీ కమ్యూనిటీగా ఉండాలంటే ఇట్లాంటి మెజర్స్ అన్ని మీరు సెల్ఫ్గా ఇన్కార్పొరేట్ చేసుకోవాల్సింది. దెన్ మీరు కొందరు some of you have raised some issues already. Those we have already noted down. Concerned SHOs తో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఏదైనా వేరే డిపార్ట్మెంట్స్కి ఏదైనా రాసేది ఏమైనా ఉంది, if we can support in any way, we will definitely take those steps, whether it is endowment departments or GHMC or cantonment. వేరే డిపార్ట్మెంట్స్తో ఏదైనా కోఆర్డినేషన్లో if we can improve the religious structure in any way, అది we will definitely compile all these suggestions that you have given, and అది మేము ముందు ఉన్న డిపార్ట్మెంట్స్కి డెఫినెట్గా ఫార్వర్డ్ చేసుకొని తీసుకెళ్తాం. So this is all from my side. Once again I'll thank all of you for coming to this meeting. With this my zonal level meeting regarding temples is completed today. Already SHO level and ACP level మీరు చాలా మంది అటెండ్ అయి ఉంటారు. Probably in another month or so or another 2 months or so మళ్ళీ we will do a review. మేము సజెస్ట్ చేసిన మెజర్స్లో మీలో ఎంతమంది అది పాటించారు, ఇంకేమైనా ల్యాబ్సెన్స్ ఉన్నాయి మా దగ్గర, మా సైడ్ నుంచి లేదంటే మీ సైడ్ నుంచి ఏమైనా ల్యాబ్సెన్స్ ఉన్నాయి, ఏమైనా సజెషన్స్ ఉన్నాయంటే ఫర్దర్గా ఇది ఒక ఆన్గోయింగ్ ప్రాసెస్ లాగా we have initiated it with all the religious structures, churches, mosques and temples. So furtherగా if there is any other suggestion, definitely we will incorporate. So thank you హనుమాన్ టెంపుల్ టెక్స్ట్ బుక్ కాలనీ ప్లీజ్ టైంలో ఉన్నారు, వాచ్మెన్ ఉన్నారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి. మైసమ్మ టెంపుల్ మన వికాస్ నగర్ కార్ఖానా, దీనికి సీసీ కెమెరాలు లేవు, వాచ్మెన్ లేరు, పూజారి మాత్రం వస్తున్నారు. కార్ఖానా బస్తీ మాంకాళ టెంపుల్ వాచ్మెన్ లేరు, సీసీ కెమెరాలు ఉన్నాయి, పూజారి కూడా ఉన్నారు. నల్లపోచమ్మ టెంపుల్ కాకాగూడ వాచ్మెన్ లేరు, సీసీ కెమెరాలు ఉన్నాయి, పూజారి ఉన్నారు. ఈదమ్మ టెంపుల్ కాకాగూడ వాచ్మెన్ లేరు, సీసీ కెమెరాలు లేవు, ఓన్లీ పూజారి మాత్రం ఉన్నారు, ఐరన్ గ్రిల్ డోర్ ఉన్నారు. I stay at Kalkana, New Vasavi Colony. I have constructed a temple of Sai Baba temple that is first of its kind in the country. It has got 5 floors, and by the grace of Baba, I have not collected any funds from anybody else, and I will not collect. But the most important thing, I have constructed the temple in 2002. Right from the 2002, with the police department, and my father was also an IPS officer, Mr. Kupusamanayadu, who is late now. Now the cooperation of the police officers from the Kalkana police station is wonderful. Jai Sri Ram. Srita Gauranilu DCP గారు మరియు అడిషనల్ DCP గారికి మరియు ACP, CI, SI, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతూ, మరి సనాతన ధర్మాన్ని కాపాడడానికే ఈరోజు పోలీస్ వ్యవస్థ మన లోపల మంచి స్ఫూర్తిని కలగచేసినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తూ, సార్ మొన్న 11వ తారీఖు మీటింగ్లో అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన సలహాలు సూచనలో భాగంగా నేను ఇక్కడ బోయిపల్లి PS పరిధిలో అంజయ్యనగర్ హనుమాన్ టెంపుల్ ఫౌండర్ చైర్మన్ నేను గోపాల్ ముద్రాజ్ గారండి. మరి 11వ తారీఖు జరిగిన మీటింగ్లో అందరూ పాల్గొనడం జరిగింది. అక్కడ మీ సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత మాకు మళ్ళీ బోయిపల్లి CI గారు పిలిచి ప్రత్యేకంగా కూడా మాకు మళ్ళీ సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. తదనంతరం మా దేవాలయంలో కెమెరా లేకుండే మేము కెమెరాలు పెట్టడం జరిగింది సార్. తర్వాత అతి తొందర లోపల మేము అక్కడ ఒక వాచ్మెన్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ఇంకా
ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్లో ఉన్న టెంపుల్ కాబట్టి టెంపుల్లో పాయింట్ బుక్ పెట్టవలసిందిగా మిమ్మల్ని సభాముఖంగా కోరుతున్నాను సార్. మాకు ఇంతటి స్ఫూర్తిని మేమున్నామని భరోసా మాకు కలిగిస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞత భావంతో మీకు ధన్యవాదాలు తెలియపరుస్తూ జై శ్రీరామ్. ఈరోజు నార్త్ జోన్ లిమిట్స్లో ఉన్న 11 పోలీస్ స్టేషన్స్ కన్సర్నింగ్ టెంపుల్ మేనేజ్మెంట్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో స్పెసిఫిక్లీ వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ లైక్ CCTV ఇన్స్టాలేషన్, దెన్ గ్రిల్స్ ఇన్స్టాల్ చేస్తాం, డోర్కి ప్రాపర్ ఐరన్ గ్రిల్స్, ఐరన్ డోర్ పెట్టడం అండ్ లైటింగ్ అరేంజ్మెంట్స్ ఇట్లాంటి విషయాల గురించి డిస్కషన్ చేస్తాం. సైమల్టేనియస్లీ ఇప్పుడు ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ ఇన్సిడెంట్స్ వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలా ఇవన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అది కూడా మేము అన్నీ నోట్ డౌన్ చేస్తాము. అండ్ అదర్ డిపార్ట్మెంట్స్లో దీని గురించి ఫర్దర్గా డిస్కషన్ చేస్తాం. స్పెసిఫిక్లీ అన్నదానం ఎక్కడెక్కడ లొకేషన్స్లో చేస్తున్నారు దాని గురించి కొన్ని డీటెయిల్స్ ఇట్లాంటి విషయాల మీద కూడా డిస్కషన్ చేస్తాం. ఫర్దర్గా కూడా మా కన్సర్న్ ఎసెన్షియల్స్ అండ్ DCPs ఈ టెంపుల్ మేనేజ్మెంట్స్తో క్లోజ్గా వర్క్ చేస్తూ ఈ అన్ని పర్టికులర్గా ఆల్ రిలీజియస్ స్ట్రక్చర్స్ సెక్యూర్ చేయాలని ఇంటెన్షన్ ఈ ప్రోగ్రామ్ పెట్టాము. మేడం నార్త్ జోన్లో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి మేడం, ఎన్ని సెక్రటరీలు ఉన్నాయి? ఆల్మోస్ట్ 500 వరకు ఉన్నాయి. టెంపుల్స్ అంటే హిందూ రిలీజన్కి సంబంధించిన స్ట్రక్చర్స్ ఒక 500+ ఉన్నాయి. మొత్తం డాక్యుమెంటేషన్ చేసాము అలాంగ్ విత్ దేర్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎట్లా ఏ ఏరియా లొకేటెడ్ ఉన్నాయి, దానికి ఎట్లాంటి మేనేజ్మెంట్స్ ఉన్నాయి అని ఫోటోగా డాక్యుమెంట్ చేస్తాం జరిగింది. సుమారు ఎంతమంది పాల్గొన్నారు? ఆల్మోస్ట్ 200 people. విలువైన సూచనలు కూడా మీరు ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. అదేవిధంగా మా DCP మేడం గారు కూడా వివరణాత్మకంగా అన్ని రకాల సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పాటించాలని కోరుకుంటూ అదేవిధంగా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మా నార్త్ జోన్ పోలీసుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా నార్త్ జోన్ పోలీసుల తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము.